ఇక్కడ వరకు 1 రూపీ కాయిన్స్. ఇది కూడా 5 రూపీస్ నోటే. మీకు తెలియాలంటే తిరిగేసి చూపిస్తాను. ఫస్ట్ చూసారా, 5 రూపీస్ నోట్ ఇది. ఇది ఎప్పుడుదో ఎక్కడదో కూడా తెలియదు. మా మమ్మీ గారు దాచారు ఈ నోట్లన్నీ. చాలామంది 5 రూపీస్ దాని మీద టాటర్ బొమ్మ ఉండాలి, ఉంటే 20,000 ఇస్తాను, అంత ఇస్తాను, 20 lakhs ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మా మమ్మీ అయితే ఇలా చాలా మటుకి నోట్లు జ్ఞాపకంగా దాచుకున్నారు. అందుకే అంటారు పెద్దవాళ్ళు ఉంటే పాత జ్ఞాపకాలు ఉంటాయని. పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కంపల్సరీ పాత జ్ఞాపకాలు ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. ఇవన్నీ కూడా కాయిన్స్, 2 రూపీస్ కాయిను. ఈ కాయిన్ అన్నది ఏంటో నాకు తెలియదు, చాలా వింతగా ఉందన్నమాట. ఒక్కసారి చూడండి, ఇది 1 రూపీ ఉంది దీని మీద. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఒక్కసారి ఒక వింత ఆకారం అన్నది ఉంది. అది ఇది 10 పైసలు బిళ్ళ, 20 పైసలు, 10 పైసలు, పావలాలు. నా చిన్నప్పుడు పావలా అయితే కొంచెం పెద్ద సైజులో ఉండేది. మరి ఇవైతే బాగా పాతవి, చిన్నవి. దీని మీద చూసారా పంది బొమ్మ కూడా ఉంది. ఇంకొకటి చూడండి మీరు, ఇది ఏదో నాణ్యం అనుకుంటా, మరి ఎప్పుడుదో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. 25 పైసా. ఇంకా ఇక్కడ ఉన్నాయండో, మర్చిపోయాను. మీకు క్లారిటీగా కనబడట్లేదు, తీయడం రావట్లేదు. ఇవన్నీ కూడా పాతవే. ఫొటోస్ తీసి కూడా పెడతా. అనమాట ఇలా ఒక బౌల్లోని పెట్టి దేవుడి దగ్గర పెట్టి దాచిన డబ్బులు ఇవన్నీ. ఇది 5 రూపీస్ నోటు. ఇది ఎప్పుడుదో అన్నది మెసేజ్ చేయండి. అమ్మా, ఈ డబ్బులు కావాలా? సినిమాకి వెళ్తావా?